వారే వా తాటికొండ రాజయ్య సార్ అంటే రాజయ్య సారే పో సారు ఏడ ఉంటే ఆడ ఆ జోషు అలాగే ఉంటుందల్లా కదా ఏమాట కామాటేనోల్లా రాజయ్య సార్ మనసులా ఏం దాసుకోడు ముక్కుసూటిగా మాట్లాడతాడు ఏడవాలని అనిపిస్తే ఏడుస్తాడు నవ్వబుద్ధి అయితే అందరి ముందే నవ్వుతాడు డాన్స్ చేయబుద్ధి అయితే డాన్స్ కూడా చేస్తాడు అవునా కదా అన్నట్టు ఇప్పుడు మళ్ళా మల్క రాజయ్య సారు డాన్స్ విన్యాసాలను చూడవలసిందే ఇప్పుడు సప్పట్లు కొట్టవలసిందే చూసి చూడండి మరి అన్నంలా పెరుగులేదు రాజయ్య డాన్స్ కు తిరుగులేదు వరెవ్వా అగో చూస్తుండ్రానల్లా మన బీఆర్ఎస్ రాజయ్య సారు జోషు ఏ తీర్లో ఉన్నదో మన గులాబీ పాటకు 3 మార్క్స్ స్టెప్పులేసిండు స్టేజ్ అంతా దుమ్ము రేపిండు అగ చూడవు సీటి కొట్టి ఎట్లా శంకాయిస్తుండో రావురి స్టెప్పులతోని ధూమ్ధాం చేసుడే కాదు శ్రీమాను కదియం శ్రీహరి సారుకు పంచుల మీద పంచులేసిండు రాజయ్య సార్ ఇచ్చిన వార్నింగు కదియం శ్రీహరి సారు బరాబర్ ఇనాలే ఇని తీరాలే ఈనుండ్రి జీవితంలో ఇంత చరిత్రహీనుడు ఉండడు అని రాబోయే 100 సంవత్సరాలు ఈ చరిత్రహీనుని గురించి చెప్పే విధంగా మనందరి తీర్పు ఉండాలి ఎందుకు ఈరోజు తెలంగాణ మొత్తం కూడా వరంగల్ ముఖాన చూస్తుంది వరంగల్ మొత్తం కూడా ఆ గాడిద ఆ పనుకు మాలిన గాడిద దౌర్భాగ్యుడు దళితుడు అని చెప్పుకొని దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా దళిత ద్రోహి దళిత దొర కల్నాయక్ ఎవడన్నా ఉన్నారంటే కడియం శ్రీహరి గారు కల్నాయక్ ఎవడన్నా ఉన్నారంటే కడియం శ్రీహరి గారు నీతి మాలిన దౌర్భాగ్యుడు ఎంత నమ్మక ద్రోహి ఎంత డిక్టేటరు ఎంత అహంకారి ఈడే 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 కడియం శ్రీహరి ఎందుకోసం అంటే ఆడిని మించిన కుట్రదారుడు లేడు వాదదించిన పోటీదారులు లేరు నేను ఎన్నోసార్లు చెప్పిన గివెన్ టైం గివెన్ ప్లేస్ గివెన్ సబ్జెక్ట్ ఐఎమ్ రైట్ టు ఫైట్ ఎక్కడైనా నీతో కొట్లాడడానికి సిద్ధంగా